రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఒక అప్డేట్ చెప్పడానికి వచ్చిన. చాలామంది రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలి అంటే డీలర్ దగ్గరికి పోవాలి అని అనుకుంటున్నారు. మీరు డీలర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మీకు ఇదివరకు ఈకేవైసీ సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మీరు డీలర్ దగ్గరికి ఈకేవైసీకి పోండి. మీ పనులు మానుకొని డీలర్ దగ్గర పోయి పొద్దున్నంకా కూర్చొని మీ పనులు ఓడగొట్టుకొని రోజుకి వచ్చే 400-500 రూపాయలు నాశనం చేసుకొని అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీ రేషన్ కార్డు ఈకేవైసీ అయిందా లేదా అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది ఈకేవైసీ అయితే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఈకేవైసీ చేసుకొని వాళ్ళు ఇప్పుడు చేసుకుంటే అయిపోతుంది. నేను మీకు ఒక సైట్ చెప్తా. మీ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో మీరు ఈ సైటు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీ రేషన్ కార్డు నెంబర్ కొట్టండి. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా నేను చెప్తా. ఆ ప్రాసెస్ ద్వారా మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. మీరు యాక్టివేట్ అయి ఉండి సీడెడ్ అయి ఉంటే సరిపోతుంది. మీ రేషన్ కార్డు ఈకేవైసీ ఉన్నట్టే. ఇప్పుడు నేను దానికి సంబంధించిన ఒక సైట్ చెప్తా. మీరు ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో గూగుల్లో ఏఈపీడిఎస్ అని కొట్టండి. క్యాపిటల్ ఏ, స్మాల్ ఈ, క్యాపిటల్ పిడిఎస్. మీరు ఇలా కొట్టగానే ఏమవుతుందంటే ఇగో ఏఈపీడిఎస్ తెలంగాణ స్టేట్ పోర్టల్కి సంబంధించిన వెబ్సైట్ వస్తుంది. రాగానే మీరు ఈడ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఒరిజినల్ సైట్కి వెళ్ళిపోతుంది. ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏఈపీడిఎస్ అని చెప్పి ఒరిజినల్ సైట్ వస్తుంది. ఇది తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసిందే, ఎప్పటి నుంచో ఉన్నది. ఇక్కడ తర్వాత ఇక్కడ ఉంది కదా బెనిఫిషరీ డీటెయిల్స్, లెఫ్ట్ సైడ్లో బెనిఫిషరీ డీటెయిల్స్ కొట్టగానే ఇక్కడ మీకు రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. రేషన్ కార్డ్ నెంబర్ అడగానే మీరు ఏం చేయాలంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టండి. రేషన్ కార్డ్ నెంబర్ కొట్టి క్యాప్చా కొట్టేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పేర్లు చూపెట్టట్లేదు. ఇది రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ వీళ్ళు 4 ఉన్నారు. యాక్టివేట్ సీడెడ్. ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయి ఉన్నది. కాబట్టి మీరు ఏంటిది అంటే ఇక్కడ యాక్టివేట్ అయ్యండి, సీడెడ్ అయ్యండి. ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ కూడా మీ ఆధార్ కార్డు ఉన్నది అంటే తప్పకుండా మీది ఈకేవైసీ అయిపోయినట్టే. ఇక మీరు డీలర్ దగ్గర పోయి పదే ఈకేవైసీ అని చెప్పడానికి అవసరం లేదు. ఇళ్లలో ఉండి పని చేసుకోర్రి. ఆ కేవైసీ ఈకేవైసీ అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకండి. ఈ సైట్లో మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పిన పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇలా చూసుకోండి. మీ ఫోన్లో ఓపెన్ చేయండి. మీ ఫోన్లో ఓపెన్ చేసి పూర్తి డీటెయిల్స్ మీరు కొట్టుకొని దీనికి సంబంధించిన ఏదైతే ఉందో అది మీరు సెర్చ్ చేసుకొని యాక్టివేట్ అయ్యి సీడెడ్ అయ్యి ఆధార్ నెంబర్ వచ్చిందంటే ఈకేవైసీ కంప్లీట్. మీకు రేషన్ బియ్యం వస్తాయి. రేషన్ కార్డులో ఏవి ఇచ్చినా కానీ అవి మీకు తప్పకుండా వస్తాయి అన్నట్టు. టైం వేస్ట్ చేసుకొని అక్కడిక్కడ తిరగమాకండి. పని చేసుకొని బతుకుర్రి అంతే, ఏం లేదు. ఇట్లాంటి వస్తా అంటే పోతూనే ఉంటాయి. కాబట్టి ఓకే, ఇదివరకు ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు డీలర్ దగ్గర చేసుకోండి. ఈ సైట్లో మీరు రేషన్ కార్డ్ నెంబర్ కొట్టండి. ఇక్కడ సీడెడ్, యాక్టివేట్, వెరిఫికేషన్ స్టేటస్ కనుక లేకపోతే మీరు తప్పకుండా డీలర్ దగ్గర పోయి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది రేషన్ కార్డుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు షేర్ చేయండి. ఇది ఉపయోగపడే వార్త కాబట్టి అందరు దీన్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. తప్పకుండా మీరు మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ వీడియోలు షేర్ చేసే ప్రయత్నం చేయండి.